హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు నేను చూపిస్తున్న వీడియో వచ్చేసి దసరా అప్పుడు షూట్ చేసిన వీడియో అండి. దసరా టైంలో మా జంపని వారి అంకమ్మ తల్లికి సంబరాలు అయితే జరిగాయి. ఆడపిల్లలు అలాగే ఆ ఊరి కోడళ్ళు కలిపి సంబరాలు అయితే జరుపుకున్నామండి. సో ఆడపిల్లగా మా పిన్ని అయితే సల్మిడి తీసుకొని చక్కగా ఊరంతా తిరుగుతారండి. సో క్యాన్ తల మీద పెట్టుకున్నారు కదా, సో ఆవిడ. సో వాళ్ళ వెనకాల మేమందరం వెళ్తామండి. ప్రతి గుడి దగ్గర ఆగి వాళ్ళు కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుని వస్తారనమాట. సో ఇక్కడ కోలాటం కూడా ఏర్పాటు చేశారండి. పిల్లలు పెద్దలు చాలా బాగా వేశారు. సో ప్రతి గుడి దగ్గర వీళ్ళు చక్కగా ఈ విధంగా కోలాటం అయితే వేస్తారండి. సో ఇది వచ్చేసి ఏ సాంగ్కి వేస్తున్నారు అంటే యశోదమ్మ నీ కొడుకు ఏడి అంటారు కదా, సో ఆ సాంగ్ అనమాట. నేను ఒరిజినల్ సాంగ్ ప్లే చేయొచ్చు కానీ మనకి కాపీరైట్ కంటెంట్ పడుతుంది కాబట్టి నేను ప్లే చేయలేదు. సో ఇక్కడ దసరా అప్పుడు షూట్ చేశానని చెప్పాను కదా, సో ఇంకా అమ్మవారి విగ్రహం కూడా అట్లానే ఉంది బొమ్మ. ఇంకా నిమజ్జనం అయితే అప్పటికి చేయలేదండి. సో చక్కగా చాలా అంటే చాలా సరదాగా ఈ సంబరాలు అయితే జరిగాయి మాకు. పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారండి. చక్కగా రెడీ అయిపోయి ఆ డ్రెస్ సెన్స్ కానీ అంతా చాలా నీట్గా చాలా చాలా బాగా వేశారండి. ఇక్కడ మాలిచ్యమ్మ అమ్మవారి చెట్టు అంటారండి. అక్కడ అమ్మవారి దుర్గమ్మ తల్లి నవరాత్రుల్లో కాబట్టి అమ్మవారి బొమ్మ అయితే పెట్టారు. సో చూడండి ఎంత అందంగా అలంకరించిందో. చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు అన్నంత అందంగా అయితే అలంకరించారండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకొని నమస్కారం చేసుకొని వెళ్తారండి. సో బాగుంది కదా అని చెప్పి దీన్ని కూడా మీకు చూపించాను. ఇది మాలచమ్మ అమ్మవారి చెట్టు అంటాం కదా. సో అక్కడ ఫస్ట్ దీపారాధన చేయాలండి. ఇప్పుడు క్యాన్ తీసుకుని వస్తున్నారు కదా ఆడపిల్లలు. ఇక్కడ దీపారాధన చేసి కొంత సల్మిడి వడ్డించి వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరూ నమస్కారం చేసుకోవాలి. ఈ మర్రి చెట్టుని మాలచమ్మ అమ్మవారిగా కొలుస్తారు. చక్కగా చీర కట్టి బొట్టు పెట్టి పూలదండ కూడా వేశారు. మీరు గమనించినట్లయితే కనుక అర్థమవుతుంది. సో ఈ విధంగా అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటారండి. చాలా నాళ్ళ నుంచి ఉన్నదన్నమాట ఈ అమ్మవారు ఇక్కడ. సో అందరూ కూడా చక్కగా ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టుకుని నమస్కారం చేసుకుని వెళ్తారు. ఇక్కడ 2-3 పాటలకి డ్యాన్స్ అయితే వేశారు. సో ఇప్పుడు వచ్చేసి వేప చెట్టుకు ఉయ్యాల అన్న సాంగ్ ఉంటుంది కదా, దానికైతే పిల్లలు వేస్తున్నారండి డ్యాన్స్ అనేది. సో అక్కడి నుంచి ఇంకొక గుడి దగ్గరికి, అంటే ఊరు మొత్తం తిరుగుతాం కదా, ఇంకొక గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో చూసారు కదా జనం ఎంతమంది అయితే ఉన్నారో వెనకాల చాలామంది వస్తారండి. ఊళ్ళో వాళ్ళందరూ ఆల్మోస్ట్ వస్తారనమాట. ఈ గుడి దగ్గర ఇంకొకసారి మళ్ళీ కోలాటం అయితే వేశారండి. ప్రతి గుడి దగ్గర కూడా చక్కగా కోలాటం అనేది వేస్తారు. సో ఇక్కడ ఏజ్తో సంబంధం అనేది ఏం లేదండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా నేర్చుకున్నారండి. వాళ్ళ ఓపికకి చెప్పుకోవచ్చు ముందు. సో బేసిక్గా మనం ఏంటి అంటే ఒక సాంగ్ వేయంగానే అలసిపోతారు. వీళ్ళు అలా కాదు, ఆ రోజు మొత్తం ఎన్నిసార్లు డాన్స్ చేశారో కూడా లెక్కలేదండి. సో ఊరంతా అట్లా సరదాగా డాన్స్ వేసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని కూడా అలరించారనమాట. సో ఎప్పుడైనా ఇట్లా సంబరాలు జరిగేటప్పుడు మాత్రం చాలా అందరూ యాక్టివ్గా పాల్గొంటారండి. ఈ సాంగ్ వచ్చేసి బృందావనం అనే సాంగ్ ఉంటుంది కదా, సో దానికైతే ఇక్కడ వేశారు. సో ఇలాగా ఈ గుడి దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టేసి చక్కగా మళ్ళీ నడుచుకుంటూ ఇంకొక గుడి దగ్గరికి అయితే వెళ్తారండి. సో వీళ్ళు పక్క నుంచి చూడండి పూలు కూడా జల్లుతున్నారన్నమాట. వాళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం అనమాట. సరదాగా ఉంటుంది. అట్లా చాలా అంటే చాలా బాగా చేశారండి. ఇక్కడ ఈ గుడి దగ్గర 2-3 పాటలకి కోలాటం వేసిన తర్వాత ఇంకా వేరొక గుడికి అయితే వచ్చాము. ఈ గుడి వచ్చేసి గోగులమ్మ తల్లి గుడి అంటామండి. మా ఊరి గ్రామదేవత. సో గ్రామదేవ దగ్గరికి అయితే వచ్చేసి చక్కగా ఇవన్నీ ఇక్కడ అమ్మవారికి పూజ అవంతా చేయడానికి ఒక పంతులు గారు ఉంటారనమాట. నైవేద్యం అదంతా ఆయనే పెడతారు. సో తర్వాత ఇక్కడ చూసారా, ఇది వచ్చేసి పోతురాజు తండ్రి అండి. సో గ్రామదేవతలు ఎక్కడున్నా ఏ ఊర్లో అయినా సరే పోతురాజు తండ్రి విగ్రహం అనేది ఇట్లా ఉంటుందండి. సో ఏ ఊర్లో అయినా కూడా ఉంటుంది ఇలాగా. సో లేదు అనుకుంటే వేప చెట్టు అయినా సరే ఉంటుందన్నమాట. సో ఆ గుడికి అయితే వచ్చాము. సో అక్కడ కూడా ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నాను. గుడి చుట్టూ పంట పొలాలు అయితే ఉన్నాయండి. సో ఇదంతా వరి పంట పొలం అనమాట. సో పల్లెటూరు కాబట్టి ఎక్కడ చూసినా చక్కగా పచ్చదనమే కనిపిస్తుంది. సో ఇది కూడా ఎప్పటి నుంచో ఉన్న గుడి అనమాట. సో చూస్తున్నారు కదా, అంతా చక్కగా పచ్చదనమే కనిపిస్తుంది. ఊరికి ఎటువంటి
ఆటంకం కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా, గాలులు ధూళిలు అలాంటివి ఏమీ రాకుండా గ్రామ దేవతలు అనేవాళ్ళు కాపలా కాస్తూ ఉంటారని చెప్తారండి. సో ఈ గుడి చుట్టూతో చక్కగా ముగ్గులు కూడా వేశారనమాట. చాలా అంటే చాలా బాగా వేశారు. సో మా అత్తగారు, నేను, మా బాబు అయితే ఇంకా కూర్చున్నాము, కొంచెం సేపు కూర్చుందామని చెప్పేసి. సో ఇటువైపు కూడా అంటే మధ్యలో గుడి, అటు ఇటు చక్కగా పంట పొలాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా చక్కగా పంట పొలాలే. ఆ గుడి దగ్గర కూడా ఈ విధంగా కొంతమంది డాన్స్ అయితే వేశారు. పూనకాలు కూడా వస్తున్నాయండి కొంతమందికి అట్లా వేసేటప్పుడు. సో ఈ పూనకాల్లో ఏంటి అంటే ఏమన్నా పూజలా కానీ లేకపోతే ఇంకా దేంట్లో అయినా సరే లోపాలు ఉంటే వాళ్ళు చెప్తారనమాట. అట్లాగా ఇక్కడ సరదాగా యూత్ అందరూ కొంతమంది డాన్స్ అయితే వేశారండి సరదాగా వేప మండలతో. చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా సరదాగా అనిపిస్తుందండి చూసే వాళ్ళకి, వెళ్ళిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మన మైండ్ రీఫ్రెష్ అవ్వాలి అంటే ఇటువంటి సందర్భాలకి మిస్ కాకుండా వెళ్ళాలండి. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం ఎంత దూరం నుంచో వచ్చిన ఆడపిల్లలు ఉన్నారండి, ఆ ఊరి ఆడపిల్లలు ఈ సంబరం కోసం. అలాగే కోడళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అట్లా మన మైండ్ అనేది కొంచెం రీఫ్రెష్ అవుతుంది. సో తప్పకుండా ఇటువంటి అకేషన్స్ మీ ఊర్లో కూడా మీకు కూడా ఉంటే మిస్ కాకుండా వెళ్ళండి. సో ప్రతి ఊర్లో అయితే జరుపుకుంటున్నారు ఇప్పుడు. సో ఇలా సరదాగా సంబరాలు అయితే మేము జరుపుకుందామండి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా ఊరంతా తిరిగేసిన తర్వాత మళ్ళీ అంకమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. ఫస్ట్ అంకమ్మ తల్లి గుడి దగ్గరే కొబ్బరికాయ కొట్టి సలివిడి తీసుకుని ఊరంతా తిరుగుతారన్నమాట. సో ఇక్కడ కొంతమంది కోలాటం కూడా వేశారు. తర్వాత అవి అయిపోయిన తర్వాత రిటర్న్ మళ్ళీ అంకమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళాలి. రిటర్న్ మళ్ళీ తిరిగి అంకమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోవాలండి. సో ఇప్పుడు నేను మీకు గుడి అయితే చూపిస్తున్నాను. సో చక్కగా గుడి ఎదురు పువ్వులతో చక్కగా ముగ్గు అయితే వేశారండి. ఈ విధంగా చూడటానికి చాలా చాలా అందంగా అనిపించింది, చుట్టూతా దీపాలు పెట్టేసి. సో గుడి అయితే ఇదండి, జంపనివారి అంకమ్మ తల్లి గుడి అండి. ఇది వచ్చేసి జంపనపాలెంలో ఉంటుంది మా ఊర్లో. చూడండి బంతిపూలతో ఎంత బాగా డెకరేట్ చేశారో. సో పైన బోర్డు కూడా ఉంది, చూసారు కదా. సో మా బాబాయ్ అయితే ఇద్దరం వచ్చామన్నమాట. వాడైతే అక్కడ ఆడుకుంటున్నాడు. లోపలికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకొని మేము బయటకైతే వచ్చామండి. సో గుడి వ్యూ మొత్తం చూపిస్తున్నాను నేను బయట కూడా మీకు. సో ఇప్పుడైతే ఒకసారి లోపల కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే చూద్దాము. కింద ఇక్కడ పూల దండలేసి కనిపిస్తుంది కదా. సో విగ్రహం అయితే అదండి, పువ్వులతో నిండిపోయింది, క్లియర్గా అయితే కనిపించట్లేదు. సో పైన కుంకుమతో బొట్లు అవన్నీ పెట్టారు కదా. సో దానికి చాలా టైం పడుతుందండి నిజంగా. వాళ్ళ ఓపిక్కి చెప్పుకోవచ్చు అనమాట. బాగా పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్లు అవన్నీ పెట్టేస్తారండి. సో మళ్ళీ నమస్కారం చేసుకుని ఈ విధంగా బయటకు అయితే వచ్చేయాలి. సో చూశారు కదా. సో ఇప్పుడు ఆడపిల్లలు కోడళ్ళు అందరూ కూడా వచ్చి గుడి చుట్టూతో తిరుగుతున్నారండి. ఆడపిల్లలు అంటే ముసలి వాళ్ళు కూడా ఉన్నారనమాట. మా అమ్మమ్మ గారు వెళ్తుంది. సో ఈ ఊరికి ఆడపిల్ల అన్నట్టు అనమాట. సో ఎక్కడెక్కడి నుంచో కూడా చాలామంది వచ్చారండి ఈ సంబరాలు అయితే చూడటానికి. చాలా చాలా బాగా జరిగాయి. సో ఆడపిల్లలు ఆ సలిమిడి మనకి పసుపు కుంకాలు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళైతే భోజనం చేయాలండి. సో ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా ఊర్లో అందరూ చక్కగా చందాలు వేసుకొని అన్నదానం అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. సో కొంతమంది అయితే తినేస్తున్నారు. సో చూశారు కదా, ఆల్రెడీ అన్నదానం అనేది జరుగుతుంది. ఆడపిల్లలు రాగానే అమ్మవారికి సలివిడి పెట్టేసి పొంగల్ వడ్డించి వాళ్ళు కూడా తింటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో వచ్చి మా పిన్ని వాళ్ళ మనవడు. థ్యాంక్స్ ఫర్